ఓడిపోయినావు. సింగిల్ గా వస్తే మీరు గెలుస్తారు. రమ్మని చేతనైతే సింగిల్ గా రాకపోతే మీరు సింగిల్ గా రాకుండా నేనేం చెప్తున్నానంటే అందరితో వచ్చి వాపుడు బలుపు అని చెప్పుకోవద్దు. చేతనైతే నువ్వు సింగిల్ గా రా, మళ్ళీ పోయి కలుసు, నీది నిరూపించుకో. వేరే వాళ్ళని అనేటప్పుడు నీది నిరూపించుకొని, నీ యొక్క బలాన్ని నిరూపించుకొని, నీ యొక్క శక్తిని నిరూపించుకొని, నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయని చూసుకొని అప్పుడు కావాలంటే నువ్వు కూటమిలో చేరుతావు, ఇంకో దాంట్లో చేరుతావు, కలిసి ప్రయాణం చేయండి. కానీ దీని బదులు మాటి మాటికి ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు, ప్రజలను అవమానపరిచినట్టు ఎప్పుడు మీరు రారు అంటే నీదేమి, నువ్వెలా వస్తావు, నీకు ఏమి బలం ఉంది, నీకు ఎంత సామర్థ్యం ఉంది? అవునండి, నేను చెప్పేది ఎవరితో కలిసి, నేను ఇంతకుముందు చెప్పా, కలిసి కన్ను లొట్టబోయి వేరే వాళ్ళతో కలిసావు, అంతవరకు నీ చేత కాలే. 3 సార్లు 2 సార్లు కలిసినావు, తిట్టించుకున్నావు, వాళ్ళతోనే తిట్లు పన్నావు, నువ్వు తిట్టినావు, సిగ్గు లేక కలిసినావు. నీకు అదే సిగ్గుంటే, నీకు చేతనైతే, నీకు చేవ ఉంటే సింగిల్గా వచ్చి నిరూపించుకో ఒక్కసారి. జగన్మోహన్ రెడ్డి మాదిరి మీరు నిరూపించుకోవచ్చు. వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ ముగ్గురిని ఒక్కసారి మీరు ఓడించొచ్చుగా. భారతదేశంలోనే వరుసగా 3 సార్లు ఎన్నికలలో స్వంతంగా ముందుకొచ్చిన పార్టీ, ఏకైక పార్టీ భారతదేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 సార్లు సొంతంగా వచ్చి 2 సార్లు ఓడిపోయింది, ఒకసారి గెలిచింది. 2 సార్లు ఓడిపోయింది, ఒకసారి మాకు 60 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎవరు రారు, వైసీపీ రాదంటే అర్థమవుతుంది. దేనివల్ల వచ్చినాం? ఓన్లీ ఈవీఎంల వల్లనే మీరు రాగలిగారు, లేకుంటే రాలేరు. లేకుంటే నీ చేత కూడా నువ్వు కూడా గెలవలేవు. కొన్ని వదిలిపెట్టాయి. నువ్వు కూటమిలో నుంచి, బీజేపీలో నుంచి బయటికి రా, టీడీపీలో నుంచి బయటికి రా. నీకు శక్తి సామర్థ్యాలుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిలబడి, నీ చేతనైతే అతని ముందర నిలబడాలా? ఆయన రాష్ట్రం అంతా నిలబడమనండి, మాకు నిలబడమనండి. 175కు 170 నిలబడతాం. ఆయనకెన్ని వస్తాయో మాకే వస్తాయో చూసుకుందాం. ఇంకొక అంశం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత గానీ, నీకు రాజకీయంగా మాట్లాడే అర్హత గానీ వస్తుంది. శ్రీకాంత్ గారు, రాజకీయంలో ఓనామాలే తెలియవు. మీ యొక్క డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది, ఫారెస్ట్ లో జరుగుతాడే తెలియదు, పంచాయతీ జరుగుతాండే తెలియదు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదవాలి, లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారా ఏ డిపార్ట్మెంట్ లో ఏమి జరుగుతుందన్నది, అక్కడ ఏమున్నది అన్నది కూలంకుషంగా పూసగుచ్చినట్టు చెప్పేటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది జనసేన వాళ్ళు గతంలో ఏమడిగారంటే, పులివెందులు అనేటువంటి నియోజకవర్గం గత 40 సంవత్సరాల నుంచి మీ తండ్రి గారు, మీ తాతలు వేసినటువంటి ఒక ప్లాట్ఫామ్, మీరు ఆ పులివెందులు దాటి బయటకు వచ్చి ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళండి వాళ్ళు కూడా ఛాలెంజ్ విసిరారు. మరి ఇప్పుడు మీరు పదే వాళ్ళని సింగిల్గా రమ్మంటే, మీరు పులివెందులు వదిలిపెట్టి వేరే నియోజకవర్గం పోటీ చేస్తే బహుశా వాళ్ళు సింగిల్గా వస్తారేమో. చెప్పేదేనండి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడ నిలబడినా కూడా వీళ్ళందరికంటే కూడా నేను చెప్తున్నా 10,000 ఓట్లు ఎక్కువ వస్తే ఒప్పుకోండి, లేకుంటే లేదు. ఛాలెంజ్ చేయమనండి, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమనండి, రమ్మనండి. ఒకేలా పవన్ కళ్యాణ్ గారిని పులివెందులకు రమ్మనండి. టైం ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయమని రమ్మనండి. చెప్పండి, ఒక్కసారి చెప్పండి. మీ పార్టీగా జగన్ గారు, నేను చెప్పేది జగన్ గారిని పిఠాపురం వచ్చి పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకోమనండి. నేను చెప్పేదినండి, ఇతను సింగిల్ గా వస్తాను అని చెప్పి అనౌన్స్ చేయమనండి. నేను ఒక్కనే రాజకీయంగా మా కార్యకర్తలను నిన్న మొన్న చెప్పండి చేస్తే ఇదొక్కటి చెప్తా. నిన్న మొన్న ఏదో చెప్తుంటున్నాడు కార్యకర్తలకి. ఏమని చెప్తున్నాడంటే, మనకు పదవులు ముఖ్యం కాదు, మనకు ఇది కాదు, ప్రజలను రక్షించడం ముఖ్యము, మనకు పదవులు ముఖ్యం కాదు, పార్టీ నాయకత్వం ముఖ్యం కాదు అని చెప్తున్నాను. ఆయన తమ్ముడు పదవుల్లో అనుభవించవచ్చు. పాపం ఇటువంటి మా బ్రదర్ ఉన్నాడు, ఇట్లా నాయకులందరూ డిబేట్ లో ఉన్నటువంటి గంప కింద మూసిపెట్టి, నువ్వు వంశపారంపరం వద్దు, వంశపారంపరాన్ని నేను వ్యతిరేకిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దగ్గర నుంచి వచ్చారు, వీళ్ళందరూ కాకుండా మీ అందరికీ ఆటో వాళ్ళని కానీ, రిక్షా వాళ్ళని కానీ, నాయకులను కానీ, ఇంకొకరిని కానీ చేస్తానని చెప్పి వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ అన్నను నాగబాబు గారిని చేయడంలో ఆంతర్యం ఏమండి? కాదు, పార్టీలో సార్ ముందు రోజు చర్చా వేదికల్లో లేకపోతే సోషల్ మీడియాలో వీడియోలు నాయకులు చాలా మంది పాప రోజు పొద్దుంచి 3 డిబేట్లు కట్టిన అవుతారు కదా, మరి వాళ్ళకేమి ఇచ్చారు మీరు? మాకందరికీ మా పదవులు, మాకు రాజకీయంగా మేము ఇట్లా లేనిపోని అబాసు పాలై మాట్లాడి అబాసు పాలు కావడం లేదు. మేము మా నిర్దిష్టంగా మా ఆలోచన విధానాన్ని, మాకున్నటువంటి దీంట్లో ఎవరికి ఏమి చేయాలా, ఎప్పుడు చేయాలా అని చేస్తాం. కానీ ఇక్కడ బట్ కూర్చి ఓ పొలోని
మైక్ దొరికింది కదా అని వచ్చి ఏదంటే అది ఊగి ఊగి మాట్లాడి దానికి వాల్యూ లేకుండా Okay, చేసుకోలేదు. okay, right. One word మాట్లాడు. ఇది ఒక్కటి ప్రజల్లో ఏమని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, మా తమ్ముడు కూడా ఉన్నారు, నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ వారికి జన సైనికుల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి మీద తగ్గిపోయింది గ్రాఫ్, అది గమనించుకోవాలి. దాన్ని కొంచెము రెట్టింపు చేసుకొని ఎన్నికలలో మాతో పాటు సొంతంగా రావడానికి సిద్ధం కండి అని వారికి చెప్తున్నా జనసేన మీతో పాట అంటే సింగిల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ చేయడానికి సింగిల్ గా దమ్ము ధైర్యాన్ని తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారికి రమ్మని మన జనసైనికులు మా బ్రదర్ ఉన్నారు కదా, ఇటువంటి వాళ్ళంతా చెప్పేసి పార్టీలో నుంచి సంసిద్ధం చేయండి. సురేష్ గారు